నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక ముందుగా మ్యాటర్లోకి వచ్చేస్తే, అడుక్కోందే పూట గడవదు భిక్షగాడికి అన్నట్టు అప్పు చేయందే రోజు గడవదులా తయారైంది ఏపీ సర్కార్ జగన్ పరిస్థితి. అప్పులకు అలవాటు పడిన వైసీపీ ప్రభుత్వం కొత్త అప్పులు పుట్టించడానికి సరికొత్త మార్గాలను వెతుక్కొని వస్తుంది. తాజాగా 4.5 ఏళ్లుగా సీసీ కెమెరాల ప్రాజెక్టును మూలపడేసిన జగన్ సర్కార్ ఎన్నికల ముందు ఇప్పుడు దాన్ని తెరపైకి తెచ్చింది. దీనికోసం ఏపీ ఫైబర్ నెట్, ఏపీఎస్ఎఫ్ఎల్ తీసుకునే 552.7 కోట్ల రూపాయల రుణానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందట. ఈ నెల 12న సంస్థ ఎండి అలా లేఖ రాశారో లేదో పట్టుమని 10 రోజులు తిరగకుండానే రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రుణంగా తీసుకునే మొత్తం ఎస్క్రో ఖాతాలో కాకుండా సంస్థ ఖాతాకు జమ కానుంది. ఆ మొత్తాన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకే వాడతారా, లేక ప్రభుత్వ ఇతర అవసరాలకు మళ్లిస్తుందా అనే అనుమానాలు కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం బీబీఎన్ఎల్ పనుల కోసం 600 కోట్ల రూపాయల రుణాన్ని ఆర్ఈసీ నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ తీసుకుంది. రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ప్రతిపాదనలో చూపించిన లెక్కలే విచిత్రంగా ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేసి ఆ మొత్తం నుంచి చెల్లిస్తామని సంస్థ పేర్కొనడం గమనార్హం. దీనికోసం పోలీస్ రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశామని మరీ ప్రభుత్వం పేర్కొంది. గతంలో హోంశాఖ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల నిర్వహణ ప్రాజెక్టును ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ బదిలీకి చేసింది. రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ తీసుకునే 552.7 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీగా ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు 959 కోట్లు, వాటి నిర్వహణ సంస్థకు 5.5 కోట్లు, 13 జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 178.2 కోట్లు, థర్డ్ పార్టీ టెస్టింగ్ ఏజెన్సీ కోసం 2.4 కోట్లు కలిపి మొత్తం 1145.10 కోట్లు ప్రాజెక్టు అమలుకు ప్రతిపాదించింది. అందులో ఇప్పటికే 926.2 కోట్లతో కాంట్రాక్ట్ సంస్థ పనులు నిర్వహించింది. వారికి బిల్లుల రూపేణా చెల్లించాల్సిన 579.7 కోట్లు పోను ఇంకా 346.5 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. ప్రాజెక్ట్ అమలు జాప్యానికి వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి 28.4 కోట్లు అవసరం అంటున్నారు. ఆ క్రమంలో ప్రాజెక్టులో మిగిలిన పనులు చేపట్టడానికి అవసరమైన మొత్తం రుణాన్ని తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. బీబీఎన్ఎల్ ప్రాజెక్ట్ పనుల పేరుతో 600 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ నుంచి ఫైబర్ నెట్ సంస్థ తీసుకుంది. ఆర్ఈసీ ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ మొత్తంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్కు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులను సంస్థ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. కొద్ది రోజుల్లో రెండో విడత అంటే మరో 300 కోట్ల రూపాయలు విడుదల కానున్నట్టు ఒక అధికారి తెలిపారు. దాంతో అభివృద్ధి పనులే జరగకుండా ఆ రుణం తీసుకుని ఆ మొత్తాన్ని సంస్థ ఎక్కడికి మళ్లించింది అనే సందేహం వ్యక్తమవుతుంది. ఇక ఇప్పుడు సీసీ కెమెరాల నిర్వహణ పేరిట మరో 552 కోట్ల రుణాన్ని తీసుకోనుంది. ఇప్పటికే సంస్థ ప్రతి నెల 5 కోట్ల నష్టాల్లో ఉందంటున్నారు. ఆర్ఈసీ నుంచి తీసుకున్న 300 కోట్ల రుణం, తీసుకోబోతున్న 852 కోట్లు కలిపి మొత్తం 1152 కోట్లు. కొత్త అప్పులపైన వడ్డీల భారం పెరిగి సంస్థ మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.